హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో చిలకడ దుంపతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు చిలకడ దుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసి ఉడకబెట్టుతున్నానండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వాటర్లో వేసి కూడా ఉడకబెట్టచ్చు. నేను ఎప్పుడు కూడా చిలకడ దుంపలు ఈ విధంగా స్టీమ్ చేసి ఉడకబెడతానండి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే వాటర్లో వేసి కూడా ఉడకపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు పైన ఉన్న తొక్కనే తీసేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు పైన ఉన్న తొక్కనే తీసేస్తున్నాను. అలాగే చివర్లో కొంచెం పాడైపోయింది ఉంది కదండి, అది కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఈ విధంగా పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తొక్కలన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నాను, వీలుగా ఉండటానికి కోసం అని చెప్పి. ఇప్పుడు ఇలాగా ఒక ఫోర్క్తో కానీ లేదు అంటే మీరు పప్పు గుత్తుంటుంది కదండి, దాంతో కూడా ఇలా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలండి. మనకి లోపల చిన్న చిన్న ముక్కలు అనేవి ఉండకూడదండి. మనకి మెత్తగా చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పంచదార అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అనేది వేస్తున్నాను. మనకి చిలకడ దుంపలు అనేవి కొంచెం తీపి అనేది ఉంటుంది కదండి, అందుకని పంచదార అనేది ఎక్కువ పట్టదు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండి వేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పంచదార అలాగే బియ్యపు పిండి అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కిలోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున పంచదార బియ్యపు పిండి అయితే సరిపోతాయండి. ఇప్పుడు వీటిని మనం టిక్కీలాగా చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా టిక్కీలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం పిల్లలకి ఎక్కువగా చిలకడ దుంపలు ఉడకపెట్టే పెడతాం కదండి, అలా కాకుండా ఇలాగా టిక్కీలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ విధంగానే అన్నీ కూడా మనం టిక్కీలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం టిక్కీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి వేయించుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి త్వరగా మాడిపోతాయండి. ఇవి వేగడానికి కూడా మనకి పెద్దగా టైం పట్టదండి. 5 నిమిషాల్లో మనకి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మనకి టైం పట్టదండి, ఎక్కువ త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలండి. ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి, లేదంటే మనకి ఇది త్వరగా మాడిపోతుంది. టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఈ విధంగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మిగతావి కూడా వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చిలకడ దుంపల టిక్కీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా ఉంటుందండి. అలాగే లోపల మనం పంచదార వేసాం కదండి, ఈ వేడికి పంచదార అనేది కరిగి మనకి జ్యూసీగా ఉంటుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదండి, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.